హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఏమాత్రం చేదు లేకుండా వెల్లుల్లిపాయ కారంతో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ పావు కాకరకాయ తీసుకున్నానండి. దాన్ని రౌండ్స్ కింద కట్ చేసుకున్నాను. మీరు ఇత్తులు ఉంచాలనుకుంటే ఉంచేసేయండి. ఇప్పుడు దీన్ని సాల్ట్ వేసి కాసేపు మనం అలాగే వదిలేద్దాం. చేదు అనేది మనకి వెళ్ళిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఒక 10 వెల్లుల్లిపాయ దాకా తీసుకోండి. దీన్ని మనం కచ్చపచ్చ దంచుకోవాలి. దీంట్లో జీలకర్ర వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు వేసాను, టీ స్పూన్స్. కారం స్పైస్ తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ ఇదే మనకి కారం కాకరకాయలు వేసేది. సో ఇలా దంచుకున్నానండి. ఇప్పుడు కాకరకాయలు ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా రబ్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అనేది మనం చేదు వాటర్ తీసేద్దాం. ఇలా మొత్తం నేను చేదు వాటర్ తీసేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇది మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం వేసేస్తున్నాను. ఆవాలు జీలకర్ర ఏమీ వేయలేదు, డైరెక్ట్గా ఈ కారమే వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలు వేసేస్తున్నానండి. కారం అంతా ఈ కాకరకాయకి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. కాకరకాయ అనేది చేతితో తింటూనే దాని హెల్త్ బెనిఫిట్స్, కానీ చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి కొద్దిగా ఇలా మనం సాల్ట్ వేసుకొని దాని చేదంతా తీసేస్తే వాళ్ళు కూడా తినొచ్చు. సో ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి. కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఎంతో సింపుల్గా కాకరకాయ వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫైనలీ కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ప్లేటింగ్ కూడా పెట్టుకున్నాను. సో ఇది రైస్తో తింటే సూపర్గా ఉంటుంది. సో తప్పక ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి. కాకరకాయ తినే వాళ్ళకి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.